గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. ప్రస్తుత ఆధునిక కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు ఒబెసిటీ అంటే అధిక బరువు, ఇంకా పీసీఓడి. మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల ఈ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో పీసీఓడి అనేది హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి మరెన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే వీటికి మందుల కంటే సరైన ఆహార నియమాలు, సరైన పోషకాలు అందించే డైట్ ద్వారా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఒబెసిటీ, పీసీఓడి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి, శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి, ఈ అంశాలపై మనకు పూర్తి అవగాహన కల్పించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు హలో స్వతంత్ర లైవ్ షోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషియన్ డాక్టర్ మధుమతి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. సో ఫస్ట్ మనం మ్యామ్ ఈ పీసీఓడి అంటే ఏంటి, ఒబెసిటీ అంటే ఏంటి, దీని గురించి వివరించండి మీరు. ఒబెసిటీ అంటే మనకి ఉండాల్సిన బరువు కంటే శరీర బరువు ఎక్కువ ఉండడాన్ని ఒబెసిటీ అంటారు. అది దానివలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పీసీఓడి కూడా దాంట్లో ఒక దానివలన వచ్చేది. అయితే పీసీఓడి ఉంటే ఒబెసిటీ వస్తుంది. సో ఈ రెండింటికి ఆ విధంగా డైట్ మనం కొంచెం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒబెసిటీ అనేది మనం తీసుకునే ఆహారం కనుక మనకి ఎంత మనం క్యాలరీస్ బర్న్ చేస్తున్నామో, మనం ఖర్చు పెడుతున్నామో, మనం ఎంత తీసుకుంటున్నాము, ఈ రెండిటి బ్యాలెన్స్ ఉంటే సరిగ్గా బరువు ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకునే ఆహారం కంటే మనం ఖర్చు పెట్టేవి తక్కువ క్యాలరీస్ ఉంటే కనుక అది పాజిటివ్ ఎనర్జీ అంటారు. దాన్ని మనకి బాడీలో నిలబడిపోతుంది. ఆ విధంగా బరువు పెరగడం అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ ఏమన్నా తీసుకున్న శక్తి, క్యాలరీస్ మనం తీసుకున్నది మనకు కావాల్సిందని కొంచెం వరకే మనకి గ్లూకోజు స్టోరేజ్ ఉంటుంది లివర్లో కానీ మజిల్స్లో కానీ. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అది వేరే విధంగా మలమూత్రాల ద్వారా విసర్జించబడదు, అది బాడీలోనే ఉండిపోతుంది. కానీ ఏ విధంగా ఉంటుందంటే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి కొవ్వు కణాల కింద, యాడిపోస్ టిష్యూ అని కొవ్వు కణాల్లో అది నిలవ ఉంటుంది అన్నమాట. ఇవేంటి, కొవ్వు కణాలు చాలా ఎలాస్టిక్ ఉంటాయి, ఎంత ఉన్నా కూడా అవి తీసుకుంటూ ఉంటాయి. సో ఈ విధంగా బరువు పెరగడానికి కారణం అవుతుంటుంది అధికంగా మనం క్యాలరీస్ తీసుకోవడం అనేది. ఈ క్యాలరీస్, ఫ్యాట్ అనేది యాడిపోస్ టిష్యూ డిపాజిట్ అయింది, ఒక్క రోజులో అయ్యేది కాదు ఇది. అది మెల్లగా మనం గమనించుకుంటూ ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఈ మధ్య పిల్లల్లో కూడా ఊబకాయం ఎక్కువ అయిపోతుంది. సో ముఖ్యంగా పేరెంట్స్ అది గమనించుకొని, అంటే బేబీ ఫ్యాట్ అంటారు బుద్ధిగా ఉండేది, అది వేరే. అది వీళ్ళు చిన్నప్పుడే కొంచెం ఒబెసిటీ ఎంటర్ అయినప్పుడు, ఎందుకంటే స్కూల్లో ఆటలు అవి కూడా తగ్గిపోయినాయి కదా ఫిజికల్గా. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోవడం వల్ల వచ్చినవి గమనించుకుంటే అప్పటి నుంచే దీన్ని కొంచెం మనం అరికట్టుకోవచ్చు. సో ముందు జాగ్రత్తలుగా తీసుకోవాల్సినవి ఏంటంటే, మనం ఫుడ్ అనవసరంగా మనం క్యాలరీస్ ఇవ్వకూడదు, ప్లస్ ఖర్చు చేయాలి. సో దీన్ని ఎలా మనం ఒబెసిటీ అని ఎట్లా అంటాం, బరువు ఎక్కువ తక్కువ అని ఎలా తెలుసుకుంటాం మనం? దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి BMI అని పెట్టారు, బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక క్యాలిక్యులేషన్. బరువు, మనిషి బరువు హైట్కి సంబంధించిన రేషియో అనమాట. ఇది కనుక 18.5 నుంచి మన ఇండియన్స్కి అయితే 23 లోపలైతే కనుక అది నార్మల్ బరువు అని అంటారు. 23 నుంచి 27.5 అయితే అది అధిక బరువు అంటారు. ఈ అధిక బరువు అంటే వార్నింగ్ బెల్ లాంటిది అనమాట. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళిపోతున్నావు, లావు, అవి ఎవరో చెప్పక్కల, మన బట్టలే మనకి చెప్తూ ఉంటాయి, నువ్వు లావు అయ్యావు చూసుకో అని. ఆ టైంలో కనుక మనం నెగ్లెక్ట్ చేసి అది ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది నెక్స్ట్ 27 నుంచి మన 30 దాటిందంటే అది మనకి ఒబెసిటీ కిందకు వస్తుంది అన్నమాట. సో అధిక బరువు వేరు, ఊబకాయం ఇంకా ఎక్కువ అనమాట. సో అధిక బరువు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఈ ఇంకా సివియర్ ఒబెసిటీ BMI 40కి దాటిపోయిందనుకో, ఇంకా అది డ్రగ్స్, మెడికేషన్ ద్వారాను, సర్జరీస్ ద్వారా తగ్గించుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతాం. సో దానికంటే ముందే మనం ఈ ఒబెసిటీ గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అయితే ఒబెసిటీ ఉందనుకో, అది ఊరికే చూడడానికి బాగుండదు, బట్టలు పట్టట్లేదు, అందరు నవ్వుతున్నారు, ఇదే కాదు కదా. దానివల్ల మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ మనం మెయిన్గా వీఆర్ కన్సర్న్ అబౌట్ దట్. అదేంటి, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా, పీసీఓడి అంటే మళ్ళీ
పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. అదేంటంటే ఫెర్టిలిటీ లేకుండా చూస్తుండే, దాంట్లో అండం సరిగ్గా ప్రొడ్యూస్ కాదు, అండ్ కొన్ని మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి, అండ్ ఇన్సులిన్ ఇది కూడా మనకి తగ్గుతుంది. సో అందుకని అప్పుడు బరువు పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటికి రిలేషన్ అది ఉంది కాబట్టి డైట్ మనం కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ ఫ్యాట్ తగ్గించుకొని ప్రోటీన్ పెంచుకోవాలి, ఫైబర్ పెంచుకోవాలి. ఓకే, అలాగే మ్యామ్ ఇప్పుడు మనం ఈ ఒబెసిటీకి పీసీఓడికి లింక్ ఉంది అంటున్నారు, అలాగే ఈ థైరాయిడ్కి ఒబెసిటీకి కూడా ఏదైనా లింక్ ఉంటుందా? డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, దానివలన వచ్చేదే మనకి పీసీఓడి అండ్ థైరాయిడ్ కూడా. థైరాయిడ్ హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు కూడా ఒబెసిటీ అనేది ఒకటి రావచ్చు. సో దానికి కూడా కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ పీసీఓడి రావడానికి అంటే మెయిన్గా ఒబెసిటీ కారణమా, లేదనంటే ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల కూడా, హార్మోన్స్ వలన, ఏంటి మెయిన్ రీజన్? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్గా పీసీఓడికి ఉంటుంది. ఒబెసిటీకి కూడా మన జెనెటిక్ కారణాలు కానీ, కొన్ని మందులు రెగ్యులర్గా వాడడం వలన కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్, మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెసే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. మారిన కారణాలే మెయిన్గా కనిపిస్తున్నాయి. సో దాని మీద మనం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారానే మనకి ఎక్కువ కారణం అదే కనిపిస్తుంది ఇవాళ రేపు. పీసీఓడి వచ్చిన తర్వాత కూడా ఈ డైట్ ఫాలో అవడం వల్ల దాన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు కన్సీవ్ అవ్వడానికి. సో ఈ పీసీఓడి, పిఎంఎస్ఎస్ అండ్ పిఎండిడి అని కూడా ఉంటాయి కదా మ్యామ్, దీంట్లో డిఫరెంట్. అది ఇంకా మనం అంత మెడికల్గా వెళ్ళకపోతే మంచిది. మనం ఒబెసిటీకి పీసీఓడికి కామన్గా ఉన్న డైట్ గురించి మనం చూద్దాము. ఓకే. సో ఒబెసిటీలో మనకి మెయిన్గా కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తగ్గించుకోవాలి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి మనకి, సింపుల్ షుగర్స్ అని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువసేపు అవి మనకి డైజెషన్ స్లో అయ్యి ఈ గ్లూకోజ్ని రిలీజ్ చేయడం స్లోగా చేస్తాయి. మెయిన్గా దాంట్లో మన పీచు పదార్థం ఉన్నవి మన వెజిటేరియన్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సింపుల్ షుగర్స్ అంటే ఏవైతే తీసుకోగానే డైజెస్ట్ అయిపోయి షుగర్ వస్తుందో అది ఉండకూడదు అనమాట. సో అది ఎట్లా మనకి సింపుల్ షుగర్స్ అంటే మెయిన్గా 3 థింగ్స్ మనం వదిలేయాలి ఈ ఒబెసిటీ ఉన్నప్పుడు. అవి ఏంటంటే హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్, ఈ 3 తగ్గించుకోవాలి. సో ఫ్యాట్ తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, షుగర్ కూడా తగ్గించుకోవాలి. సో ఫ్యాట్ తగ్గించుకోవాలి అని అంటే మనం దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఈ ముందు కార్బోహైడ్రేట్స్ గురించి, పిండి పదార్థాల గురించి మాట్లాడదాము. దీంట్లో పిండి పదార్థాలు సింపుల్ షుగర్స్ మానేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి. ప్రోటీన్ పెంచుకోవాలి. ప్రోటీన్ పెంచడం వలన ఫ్యాట్ టిష్యూ తగ్గి మన కండరాల బలం పెరుగుతుంది. సో బరువు పెరిగినా కూడా అప్పుడే కండరాల బలం పెరుగుతుంది, కానీ ఫ్యాట్ వేరే కాంప్లికేషన్స్ రావు. ఈ ఒబెసిటీ వలన మనకు వచ్చే ఇంకా కాంప్లికేషన్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వచ్చేవి, ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో ఇవన్నీ రాకుండా ఉండడం కోసం మన ఈ డైట్ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అండ్ ఎప్పుడు ఫైబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మన ఫుడ్లో. దానివల్ల ఏమవుతుందంటే కడుపు నిండుతుంది వాళ్ళకి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒబెసిటీ అనగానే ఫాస్టింగ్, ఫుడ్ మానేయడం చేస్తారు, బరువు తగ్గడం కోసం అని ఫుడ్ టోటల్గా ఫుడ్ మానేయడం. అది మంచిది కాదు. దీనికి డైట్ ఎలా ఉండాలంటే ఒబెసిటీకి కడుపు నిండాలి, క్యాలరీస్ రాకూడదు, ఫాస్టింగ్ చేసి నీరసపడకూడదు. సో అలాంటి ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మన ఫుడ్లో ఎక్కువ ఫైబర్ పెట్టాలి. సపోజ్ ఇది ఈ స్టమక్ అనేది ఒక సంచి లాంటిది. ఆ సంచిని నింపామనుకో, మనం ఏదో విధంగా నింపడం వలన మనకి మెదడుకి సంకేతాలు వెళ్తాయి, ఇంకా చాలు అని చెప్తుంది అది కడుపు నిండాక. సో అలాంటి ఫుడ్ తినాలి మనం. అది మనం సంచి నిండాలంటే సపోజ్ ఏమైనా బ్యాగ్ గులకరాళ్ళు వేయచ్చు, కాటన్ వేయచ్చు, ఏ వేసినా నిండుతుంది. సో గులకరాళ్ళు బరువును పెంచుతాయి. అట్లాగే మనం తినే ఆహారంలో కూడా మనం లైట్గా ఉండేటట్టు ఫైబ్రస్ ఫుడ్, ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి.
ప్రోటీన్ అవి తీసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి ఒక సంతృప్తి అనే భావన కలుగుతుంది, ప్లస్ డైజెషన్ స్లో అవుతుంది. సో గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం కానీ అది తగ్గుతుంది. అది మనకి మెయిన్గా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒబెసిటీలో ఎక్కువ మనం ఫుడ్ క్వాంటిటీని తగ్గించుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు ఎక్కువ యంగ్స్టర్స్ ఫుడ్ దాని పోర్షన్ సైజ్ అంటాం మనం. సపోజ్ ఇప్పుడు ఒక కప్పు నిండా రైస్ తింటున్నారు అనుకో, ఇప్పుడు తగ్గించేసుకోవాలి, హాఫే చేయాలి. మరి హాఫ్ చేసినప్పుడు కడుపు నిండదు కదా. దాన్ని ఇంకో విధంగా ఫైబర్ ఎక్కువ చేసుకొని కూరగాయలు పళ్ళు ఇవి తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వలన ఆ కడుపు నిండిన భావన వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కువ ఫైబర్ పెట్టాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి వెంటనే ఆకలి వేయచ్చు. ఇంతకుముందు ఫుల్ సీరియల్స్ బాగా రైస్ తిన్న వాళ్ళకి ఇప్పుడు తగ్గించేయడం వల్ల 2 గంటల్లో ఆకలి ఎక్కువ వేస్తుంది. సో మళ్ళీ 2 అవర్స్కి వాళ్ళు ఏదైనా స్నాక్ ఎలాంటివి తీసుకోవాలి, మళ్ళీ ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి కాకుండా ఒక ఫ్రూటో ఒక మజ్జిగ అలాంటి సుండల్ లాంటివి ఉంటాయి కదా, అవి కానీ అలాంటి సలాడ్స్ ఫ్రూట్స్ తీసుకునే స్నాకింగ్ అలవాటు చేసుకుంటే, సో ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవాలి కానీ కొంచెం కొంచెం తీసుకోవాలి. అప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఈ సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఏంటి మ్యామ్? అంటే డిఫరెన్స్ ఏంటి రెండింటి మధ్య? సింపుల్ కార్బ్స్ అంటే ఇప్పుడు మనం పొట్టు ధాన్యాలు ఉన్నాయనుకో, పొట్టుతో సహా తీసుకున్నాము, దాంట్లో ఫైబర్ ఉంటుంది, అదంతా ఉండడం వలన ఆ పొట్టు డైజెస్ట్ అవ్వడానికి స్లోగా డైజెస్ట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు మొత్తం మనం తీసేసి రిఫైన్ చేసేసాం అనుకో, సపోజ్ షుగర్ ఉంది, షుగర్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు వీట్ ఉంది, వీట్లో మైదా వీట్ ఫ్లోర్ బదులు మైదా ఉందనుకో, ఆ మైదా మంచిది కాదు, రిఫైన్డ్ అయిపోతుంది. అలా బదులు మనం హోల్ వీట్తో కనుక చేసుకుంటే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కిందకు వస్తుంది. అట్లాగే బొంబాయి రవ్వ బదులు మనం గోధుమ రవ్వ వాడుకుంటే అది కాంప్లెక్స్. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి, సింపుల్ షుగర్స్ని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని పెంచుకోవాలన్నమాట. ఓకే, ఇందాక మేడం మీరు చెప్పినట్టు మన ఫుడ్లో మెయిన్గా ఉండాల్సింది ఫైబర్. సో మరి ఇది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తగ్గిస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అది తగ్గించడానికి కారణం ఏంటంటే మనం అవి స్లోగా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ని స్లోగా పెంచుతుంది కాబట్టి మనకి ఒక్కసారిగా ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు, గ్లూకోజ్ స్పైక్ ఉండదు. సో స్లో రిలీజ్ స్లో ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో అలాగే మ్యామ్ ఇప్పుడు ఈ బరువు నియంత్రణలో ఈ ప్రోటీన్ గురించి న్యూట్రిషన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బట్ దీంట్లో ఏంటంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, అలాగే నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. మరి వీళ్ళలో అంటే బెస్ట్గా తీసుకోవాల్సింది, ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళైనా సరే వెజిటేరియన్స్ బెస్ట్గా తీసుకోవాల్సినవి ఏంటి ఆహారం? యాక్చువల్లీ ఒబెసిటీ ఉన్నప్పుడు మోస్ట్లీ మాంసాహారం తగ్గించుకుంటేనే మంచిది. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కానీ వెజిటబుల్ ప్రోటీన్ ఎక్కువ ఉండడం మంచిది. మాంసాహారంలో కూడా లీన్ ప్రోటీన్ అంటారు, అవి తీసుకోవడం, పౌల్ట్రీ కానీ ఎగ్ కానీ అవి తీసుకోవడం మంచిదే. మనం మాంసాహారం ఎక్కువ ఫ్లెష్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో హిడెన్ ఫ్యాట్ ఉంటుంది, అంటే కనిపించని ఫ్యాట్ ఉంటుంది, అది సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. మళ్ళీ మీకు ఫ్యాట్ గురించి చెప్తాను. ఈ హిడెన్ ఫ్యాట్ ఉండడం వల్ల అది అంత మంచిది కాదు. అదర్వైజ్ మీరు పాలు కానీ పాల పదార్థాలు, సోయాతో చేసిన తోఫు అంటే మన అది సోయా ప్రోడక్ట్స్ ఏమన్నా పీసీఓడికి కూడా మంచిదే, ఎందుకంటే వాటిలో ఈస్ట్రోజన్ అని ఉంటుంది. సో మేల్ హార్మోన్స్ని అవి తగ్గించేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాట్స్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో త్వరగా డైజెస్ట్ అయిపోయి లివర్కి చేరిపోతుంది. అన్సాచురేటెడ్ డైజెషన్ కానీ అది లివర్కి చేరడానికి కొంచెం టైం పడుతుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి జనరల్గా దొరికే ఇప్పుడు నెయ్యి, బటరు, ఈ కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇవన్నీ సాచురేటెడ్లోకి వస్తాయన్నమాట. ఇంకా అన్సాచురేటెడ్ అంటే మన వెజిటబుల్స్ని తీస్తున్నాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ కూడా వాటి కిందకు వస్తాయి. వేరుశనగ నూనె అవి తీసుకోవడం మంచిది మనకి. మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ అని అవి ఒబెసిటీకి కానీ పీసీఓడికి కానీ అవి తీసుకుంటే ఈ ఫ్యాట్స్ అనేది అక్యుములేషన్ త్వరగా ఉండదు. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా అంటే హెల్దీ ఫ్యాట్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఇంక్లూడ్ అవుతాయి మనం చెప్పినవన్నీ. ఇదే హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే బయట తినడం వలన మనకి ఈ హెల్దీ ఫ్యాట్స్ వాళ్ళు పెడుతున్నారా, ఎటువంటి ఫ్యాట్స్ ఉందో తెలియదు కాబట్టి బయట ఫుడ్ తగ్గించేసుకొని
అది మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే. ఇంకోటి ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి. అంటే న్యాచురల్గా దొరికే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ లాగానే ఈ వెజిటబుల్ ఆయిల్స్ని వాళ్ళు మాడిఫై చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి సాచురేట్ చేస్తారనమాట. సో అవి మళ్ళీ సాచురేటెడ్ ఫ్యాట్స్ టేస్ట్నే ఇస్తాయి, కానీ వాటికంటే చౌక. అందుకని బయట హోటల్స్లో కానీ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ వాడతారు కాబట్టి మనం తినటం వలన ఎక్కువ ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి టేస్టీగా కూడా ఉంటాయి. వాటితో చేసిన పదార్థాలు, సపోజ్ బేకరీ ఐటమ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ బయట తినేవన్నీ కూడా మనకి అందుకనే ట్రాన్స్ ఫ్యాట్స్ వలన ఎక్కువ ఒబెసిటీ వచ్చే కారణం అవ్వచ్చు. ఎస్. అండ్ అలాగే మ్యామ్, ఇప్పుడు బరువు తగ్గాలి అనగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా ఈ మధ్య చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు. అయితే ఏ టైంకి తింటున్నాము అనేది ఇంపార్టెంటా, లేదంటే ఎంత తింటున్నాము అనేది ఇంపార్టెంటా ఈ డైట్స్లో? రెండు ఇంపార్టెంటే. ఎంత తింటున్నాము, ఎంత పోర్షన్ సైజ్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మంచిదే. అది ఏంటంటే 16-8 అని అంటారు. మ్యామ్, మనకి కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో 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 సార్, చెప్పండి మీ పేరు. హలో నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రాజ్ అండి. మేడంతో మాట్లాడచ్చండి? మాట్లాడండి రాజు గారు. చెప్పండి రాజు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మా పేరెంట్స్ కొంచెం లావుగా ఉంటారు. నేను ఇప్పటికైతే సన్నగానే ఉన్నా కానీ ఫ్యూచర్ లో అలా అయ్యే అవకాశం ఉంటుందా? దానికి ఏమైనా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లాంటివి ఏమైనా వచ్చాయి మేడం? ఇప్పుడు సన్నగా ఉన్నారు అని అంటే మీరు అదే డైట్ ఏం చేస్తున్నారో అది ఫాలో అవ్వండి, అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కాకపోతే మన ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఒకవేళ ఒబెసిటీ పెద్దవాళ్ళకి ఉండుంటే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం, ప్రోటీన్ పెంచుకోవడం, ఈ ఫ్యాట్స్ తగ్గించుకుంటే అదే మెయింటైన్ అవుతుంది. సో మీకు బిఎంఐ అని ఉంటుంది, మీరు మీ పొడవు బాడీ వెయిట్ని బట్టి అది మీరు 18.5 నుంచి 23 లోపల ఉండేలాగా చూసుకుంటే ఎప్పటికీ బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. దీనికి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లాంటివి ఏం లేవు మేడం? దానికి ఇప్పుడే మెడిసిన్ అవసరం లేదండి. ఒబెసిటీ 40 బిఎంఐ దాటినప్పుడు అప్పటిదాకా అవసరం లేకుండా డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనం తగ్గించుకోవచ్చు. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచిది. ఓకే మ్యామ్, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో మనం 16 to 8 అంటారు. అంటే 8 hours గ్యాప్లో మాత్రమే ఫుడ్ తీసుకొని 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. లేకపోతే 5:2 అంటారు. అంటే 5 days నార్మల్ డైట్ తీసుకొని 2 days మాత్రమే మనం ఇవన్నీ తగ్గించుకున్న డైట్ చేస్తారు, క్రాష్ డైట్. ఎలా చేసినా అది మంచిదే, కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి దాని గురించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది 12 నుంచి 8 PM లోపల మీరు ఫుడ్ తీసుకోవడం పెట్టుకొని మిగతా అంతా ఫాస్టింగ్ ఉండాలి. అది ఉండగలిగితే అది మంచిదే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా అది తగ్గిస్తుంది. పీసీఓడి ప్రాబ్లం కూడా కొంతవరకు తగ్గుతుంది. ఓకే. ఈ లిక్విడ్ డైట్ అంటే ఏంటి మ్యామ్? ఈ మధ్య కాలంలో అది కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. లిక్విడ్ డైట్ ఇంపార్టెంటే దీనికి, ఒబెసిటీకి. ఎందుకంటే మనం కడుపు నింపడమే ముఖ్యం అని చెప్పాను. సో మనం యాక్చువల్లీ వాటర్, చిన్నపిల్లలు అన్నం తింటూ వాటర్ తాగితే వద్దని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే మిగతా సాలిడ్ వాళ్ళకి ఎదగాలి కాబట్టి వాళ్ళకి సాలిడ్స్ తినలేరు అని అన్నం తిన్న తర్వాత తాగు అంటారు. ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఫస్ట్ భోజనం స్టార్ట్ చేసేటప్పుడే ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తే కొంత కడుపు నిండుతుంది. తర్వాత వాళ్ళు సాలిడ్స్, ఎక్కువ లిక్విడ్స్ కూడా వాళ్ళు పెట్టుకోవాలి దానిలో. అంటే ఇప్పుడు ఈ రసము, సాంబారు ఇలాంటివి కానీ ఎక్కువ ముక్కలు వేసుకొని తినడం వల్ల దాంట్లో వెజిటబుల్స్ ఆర్ మజ్జిగ ఇవి తాగొచ్చు. అలా కాకుండా పూర్తి ఫ్లూయిడ్ డైట్ అనేది ఒకరోజు చేస్తూ ఉంటారు. అది చాలా జాగ్రత్తగా, ఇది లెమన్ వాటర్ ఫాస్టింగ్ అని ఇవి అండర్ సూపర్విజన్ చేయాలి, కానీ మన ఓన్గా మనం చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లిక్విడ్స్ ఎక్కువ పెట్టుకుని సాలిడ్స్ తగ్గించుకోవడం మాత్రం మంచిది. పూర్తి లిక్విడ్ డైట్ అనేది అండర్ సూపర్విజన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ ఉమెన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం మనం మాట్లాడుకున్నట్టు పీసీఓస్ ఏదైతే ఉందో మ్యామ్, ఆ టైంలో చాలామంది జంక్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరంటే ఆ ప్రోటీన్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కంటే కూడా ఎక్కువ జంక్ తినడానికి ఇష్టపడతారు. ఆ టైంలో కూడా ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? జంక్ ఫుడ్ అంటేనే బయట ఫుడ్ మనకి ఏవైతే న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తుందో మంచివి
మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్లు అలాగే మినరల్స్ కూడా కావాలి. అవి లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ని కానీ ఫ్యాట్ని కానీ ఇచ్చే వాటిని మనం మోస్ట్లీ జంక్ ఫుడ్ అంటున్నాం. అంటే మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని ఇవ్వకుండా అది ఓన్లీ కడుపు నింపడానికి టేస్ట్ మెయిన్గా ఎందుకు అట్రాక్ట్ అవుతారు వాటికి? టేస్ట్. ఆ టేస్ట్ ఎలా వస్తుంది? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ వాడడం వల్ల. వాళ్ళు మన ఇంట్లో లాగా చూసుకుని ఫ్యాట్ని అయితే వేయరు కదా, అవి కమర్షియల్గా ఉంటాయి. వాళ్ళు అట్రాక్ట్ అయ్యేదే జనాలు దానికోసం. కాబట్టి అది మనకి ఒబెసిటీ రాకుండా ఉండడానికి తగ్గించుకోవాలి, వచ్చాక కూడా దూరంగా ఉండాలి దానికి. మ్యామ్, ఇప్పుడు ఈ ఒబెసిటీ, పీసీఓడి సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడాలి అని అనుకుంటే మన ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఒక బెస్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ టిప్ ఏంటి? శాశ్వతంగా అంటే ఇది ఇట్స్ ఏ స్లో ప్రాసెస్. ఎలా అయితే ఒక్క రోజులో రాలేదో అలాగే ఒక్క రోజులో తగ్గదు. దీనికి మనకు ఒక పద్ధతి ఏంటంటే, ఎంత కొలుచుకుని మనం ఫుడ్ని తీసుకోలేం కాబట్టి మై ప్లేట్ మెథడ్ అని ఒక ఫాలో అవ్వచ్చు. అదేంటంటే, మన ప్లేట్లో కనుక రౌండ్ ప్లేట్ని 4 భాగాలు చేస్తే ఒక 2 భాగాలు గ్రీన్గా కలర్ఫుల్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్తో నింపుకోవాలి. దానివల్ల మనకి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వస్తాయి. ఇంకో పావు భాగంలో మనం ప్రోటీన్ సంబంధించిన లీన్ మీట్ కానీ, ఎగ్స్ కానీ, నట్స్ కానీ, పప్పు ధాన్యాలు హోల్ పొట్టుతో ఉన్నవి తీసుకోవాలి. ఆ మిగిలిన దాంట్లో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ అవి పెట్టుకోవాలన్నమాట. అండ్ పక్కన ఒక గ్లాస్లో మనకి ఒక మిల్క్ ఆర్ బటర్ మిల్క్ అది కూడా పెట్టుకోవాలి. సో ఈ విధంగా మై ప్లేట్ మెథడ్ అని ఫాలో అయితే మీరు కొలుచుకోక్కర్లేదు. దాంట్లో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వెజిటబుల్స్, ఫైబరు, ప్రోటీన్ అన్నీ వస్తాయి. ఓకే. సో చూసారు కదా, ఒబెసిటీ ఇంకా పీసీఓడి సమస్యలు ఉన్నవారు కేవలం కడుపు మార్చుకోవడం వల్ల కాకుండా సరైన పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారానే ఈ సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చని డాక్టర్ మధుమతి గారు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ పీచు పదార్థాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలని చెప్పారు. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.